హే వాట్సాప్ గాయస్, నా పేరు మహేష్ సోపారి. ఈరోజు ఈ వీడియో మనీ మేకింగ్ స్ట్రాటజీ మీద అయితే కాదు, బట్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రాటజీ వాట్ ఐమ్ షోయింగ్, నేను చూపించే స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యి మీ ఐడియాని లైవ్కి తీసుకొచ్చి దాన్ని మానిటైజ్ చేసుకుంటే మీకు మనీ అనేది మిలియన్స్లో జనరేట్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ ది ఐడియా వాట్ యూ నీడ్ టు స్పార్క్. కూల్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫార్మింగ్ రిలేటెడ్ ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేశాను గాయస్. వై? బికాస్ వీఆర్ ఫ్రమ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్ అందరు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ నేను ఎప్పుడైతే నా విలేజ్కి వెళ్తానో ఐవ్ సీన్ లాట్ మచ్ ఆఫ్ డిఫికల్టీస్ విత్ ది ఫార్మర్స్. మెయిన్ ఇంపార్టెంట్ పెయిన్ పాయింట్ ఏంటంటే గాయస్, వాళ్ళకి పర్టికులర్ పంటకి ఏదైనా డిజీజ్ వస్తే దాన్ని రెక్టిఫై చేయనీకే వాళ్ళు, తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది కదా, సతమతం, రైట్? సతమతం అయిపోతారు వాళ్ళు. అంటే దే కుడెంట్ రెక్టిఫై ది డిజీజ్ అనమాట. వాళ్ళు ఏ ఫర్టిలైజర్ వాడాలి, దీనికి పరిష్కారం ఏంది, దే కెనాట్ రెక్టిఫై ఇట్. ఇది ఓన్లీ ప్యాథాలజిస్ట్ ఆర్ ఈ డాక్టర్స్ ఉంటారు కదా ప్లాంట్ రిలేటెడ్, వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతారు దీన్ని. అండ్ ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలో వాళ్ళే చెప్పగలుగుతారు అనమాట, అగ్రోనామిస్ట్లు. సో కూల్ గైస్, నేను ఇప్పుడు ఏం చేశానంటే I've created a web app, and web app particularly I would like to give it for each and every farmer for absolutely free guys. ఇప్పుడైతే ఇంగ్లీష్లో ఉంది, బట్ ఇన్ కమింగ్ డేస్ నేను ఈ పర్టికులర్ వెబ్ యాప్ని లైవ్ తీసుకొస్తాను అండ్ ప్రతి ఒక్క ఫార్మర్కి ఫ్రీగా యాక్సెస్ ఉండేలాగా చేస్తాను నేను. సో దానికోసమే యూ నీడ్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో గైస్. సబ్స్క్రైబ్లు అవన్నీ ఏం అవసరం లేదు, షేర్ చేయండి. నేను ఎప్పుడూ నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోని షేర్ చేయమని అస్సలు చెప్పలేను, బట్ దిస్ వీడియో హ్యాస్ టు బి షేర్డ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్మర్కి రీచ్ కావాలి అది. బికాస్ ఐ నో ది డిఫికల్టీ ఒక 10% ఫార్మర్స్కి అది రెక్టిఫై చేస్తే చాలు గైస్, ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ విత్ దాట్. సో నేను నా ఐడియాలజీని లైవ్కి తీసుకొచ్చాను ఇప్పుడు, అండ్ విత్ జస్ట్ ఎ సింపుల్ ప్రాంప్ట్. ఓకే, మీరు అమేజ్ అయిపోతారు. ఇట్లాంటి పర్టికులర్ ఐడియా నాకెందుకు రాలేదని మీరు అనుకుంటారు. కూల్. సో ఐ విల్ బి షోయింగ్ యూ ద ఎగ్జాక్ట్ సేమ్ స్ట్రాటజీ వాట్ ఐవ్ యూజ్డ్ ఓవర్ హియర్. స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను గైస్. యూ క్యాన్ కాపీ ఇట్. ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బట్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో గైస్. ఎంతవరకు షేర్ చేస్తే, ఎందుకంటే ఈ వీడియో ఇఫ్ ఇట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మర్స్ ఆల్ అక్రాస్ ది వరల్డ్, ఇంకా నాకు దానికన్నా సంతోషమైన పని అయితే ఏది లేదు గైస్. ఐ విల్ బి వెరీ 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 హ్యాపీ ఇఫ్ ఇట్ రీచెస్ టు మెనీ ఫార్మర్స్. కూల్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ప్రాంప్ట్ రాసుకున్నాను. ఐ విల్ బి షోయింగ్ యూ స్టెప్ బై స్టెప్. సో మీకు వేరే నిష్లో ఏమైనా ఐడియా ఉన్నా కూడా యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ది సేమ్ ఫార్మాట్. ఓకే. సో నేను ఒక ప్రాంప్ట్ రాసుకున్నాను, క్లియర్గా చెప్తాను. ఓకే, అండ్ ఐ విల్ బి మెన్షనింగ్ దిస్ ప్రాంప్ట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో, ప్లీజ్ గో అండ్ వాచ్. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే, you are an expert botanist, plant pathologist and agriculture advisor. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే పర్టికులర్ ఫార్మర్ ఇమేజ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, మన యాప్ అంటే మన ఏఐ అనేది ఆ ఇమేజ్ ఉన్న డిజీజ్, అంటే ఆ ఇమేజ్లో పర్టికులర్ క్రాప్ ఉంటుంది, ఆ క్రాప్ మనకు కూడా తెలియదు ఏందో. ఓకే, నేను లైవ్గా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఆ క్రాప్ మనకు కూడా తెలీదు, అండ్ నాకు అసలు ఆ క్రాప్ మీద ఐడియా కూడా లేదు. బట్ నేను ఆ ప్రాంప్ట్ ఎట్లా రాసుకున్నానంటే, ఇట్ వుడ్ బి గోయింగ్ విత్ ద వ్యాలిడ్ రిసోర్సెస్, అండ్ ఆ వ్యాలిడ్ రిసోర్సెస్ నుంచి డేటా తెచ్చి ముందు పెట్టి రిజల్ట్స్ అనేది ఇస్తుంది ఎవరికి? ఫార్మర్కి. సో ఫార్మర్ ఏం చేస్తారు, ఇమేజ్ అనేది డ్రాప్ చేస్తారు, డిజీజ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటాడు, కండిషన్ సివియారిటీ కూడా తెలుసుకుంటాడు, అండ్ దాని కాజ్ ఏందో తెలుసుకుంటాడు, ట్రీట్మెంట్ కూడా ఎట్లా చేయాలో తెలుసుకుంటాడు. ఎదర్ ఇట్స్ ఫ్రమ్ ఆర్గానిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ కెమికల్ ఫర్టిలైజర్, ఏదైనా వాడవచ్చు. సో పర్టికులర్గా మనం అదంతా స్క్రిప్ట్ అనేది ఇట్లా రాసుకొని ఐ పుట్ ఇట్ రెడీ, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళండి. సో ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, యూ నీడ్ టు గో టు గూగుల్ ఏఐ స్టూడియో. సో గూగుల్ ఏఐ స్టూడియో ఇట్స్ వెరీ ఫ్రీ టు యూస్, అండ్ మీకు ఇట్లాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే దాన్ని లైవ్గా తీసుకురావచ్చు అనమాట. అండ్ అది ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే పెయిన్ రిలీఫ్ అయ్యేలాగా ఉండాలి ఆ పర్టికులర్ ప్రాబ్లం, అప్పుడే మీ యాప్ అనేది హిట్ అవుతుంది, ఆర్ యువర్ వెబ్ యాప్ వుడ్ బి మూవింగ్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. సో ఈ పర్టికులర్ వెబ్ యాప్ ఇప్పుడు పెయిన్ని రిలీజ్ చేస్తుంది, ఎందుకంటే
నాకు ఒక్కసారి దీని రిజల్ట్స్ చూసిన తర్వాత ఫెల్ట్ లిటరలీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క ఫార్మర్కి ఇటువంటి యాప్ ఉంటే దే విల్ బి కమింగ్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఓకే ఫర్ దర్ క్రాప్. సో నా ఏం చేయాలంటే గూగుల్ ఏఐ స్టూడియోకి వచ్చేసేయాలి మీరు. అండ్ పర్టికులర్ ప్రాంప్ట్ ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసి ఆ ప్రాంప్ట్ని పే చేసి బిల్డ్ మీద క్లిక్ చేసేయండి మీరు. ఓకే, బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 3 to 5 minutes టైం పీరియడ్లో మీకు ఒక వెబ్ యాప్ క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది మీ ముందడికి. కూల్. అండ్ ఈ వెబ్ యాప్ లింక్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఎ ఫార్మర్ వాచింగ్ దిస్ వీడియో, అంటే మీరు ఒకవేళ ఫార్మర్ అయి ఉంటే ఈ వీడియో వాచ్ చేస్తున్నారైతే డైరెక్ట్గా వెబ్ యాప్ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు మీ పర్టికులర్ క్రాప్ పైన. అండ్ నేను ఇంకొక టూల్ని కూడా డ్రాప్ చేస్తాను గైస్. మీ పర్టికులర్ ప్లేస్లో ఎవరి దగ్గర అయినా డ్రోన్ ఉంటే మీ క్రాప్కి ఎంత ఫర్టిలైజర్ కావాలో అండ్ ఏ ఏరియాలో ఫర్టిలైజర్ కావాలో ఆ పర్టికులర్ టూల్ అనేది మీకు చెప్తుంది. డ్రోన్ నుంచి ఫోటో తీసి ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ ఫర్టిలైజర్ అవసరం ఉందో, ఎక్కడెక్కడ ప్లాంట్ అనేది చనిపోతుందో అది చెప్తుంది. అక్కడ మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే చాలు, యువర్ క్రాప్ విల్ బీ సేఫ్. ఓకే, ఆ టూల్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ అవర్ ఫార్మర్స్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కూల్. సో ఒక్కసారి మనకి ఇట్లా జనరేట్ అయిపోతుంది గైస్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ ఏఐ టూల్కి క్రాప్ అనేది తెలియదు. మనం ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాం ఏం చెప్తుందో ఇది. సో నేనేం చేశానంటే ఇన్ఫెక్టెడ్ చిల్లీ ప్లాంట్ అని సెర్చ్ చేసి ఒక పేజ్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఒక లీఫ్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. కూల్. ఎందుకంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో నేను డైరెక్ట్గా వెళ్ళి చేయలేను కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ రెఫరెన్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ లీఫ్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో హియర్ ఇట్ ఈస్, దీన్ని అప్లోడ్ చేసేస్తాను ఇక్కడ. అండ్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ డయాగ్నోసిస్. ఓకే, సో ఇట్ వుడ్ బి టేకింగ్ లైక్ నియర్లీ 10 to 20 seconds ఆఫ్ టైం. చూద్దాము రిజల్ట్స్ ఎట్లా ఇస్తుందో. ప్రిపేరింగ్ ట్రీట్మెంట్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫైడ్ ప్లాంట్ చిల్లీ అండ్ పెప్పర్. ప్రాబ్లం ఏంది, దీని ప్రాబ్లం ఏందో ఇక్కడ వాళ్ళ టర్మ్స్లో ఇక్కడ ఇచ్చేసింది. సివియారిటీస్ మోడరేట్ అని ఉంది. సో నీడ్ నాట్ టు గెట్ వరీడ్. ఎవరైతే ఓనర్ ఉన్నారో నీడ్ నాట్ టు గెట్ వరీడ్. వాట్ కాజ్ దిస్, ఏం కాజ్ అయింది ఇట్లా అయినందుకు, దాని రీజన్ ఏంది, దాని బిహైండ్ ది కాజ్ అది చెప్పేసింది మనకి. ట్రీట్మెంట్ స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఎట్లా చేయాలో అది చెప్పేసింది. బై ది వై గైస్, ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో ఉంది. బట్ ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ యాక్సెసింగ్ దిస్ పర్టికులర్ యాప్ ఫ్రమ్ ఎనీ అదర్ లొకేషన్, వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ఇది చూపిస్తుంది. ఓకే, ఇఫ్ వీఆర్ యాక్సెసింగ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, తెలుగులో కూడా చూపిస్తుంది. అండ్ దట్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ఇన్ ది ఫ్యూచర్ సెషన్స్. ఓకే, సో ట్రీట్మెంట్ ఏందో అది చెప్తుంది. ఫర్టిలైజర్ రికమెండేషన్, ఆర్గానిక్ చెప్తుంది, కెమికల్ చెప్తుంది. ఆర్గానిక్లో చూడండి, అప్లై వెల్ రూటెడ్ కంపోస్ట్ ఆర్ వర్మీ కంపోస్ట్ టు ది సాయిల్ టు హెల్ప్ ది ప్లాంట్ రికవర్ ఇట్స్ స్ట్రెంగ్త్. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిందే, మన పంట పొలాల్లో ఆర్గానిక్ అనేది చాలా దూరమైన మాట అనమాట. ఎందుకంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేస్తే అసలు చెట్టు పెరగట్లేదు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు థింక్ గైస్. ఓకే, కెమికల్ వేస్తేనే పెరుగుతున్నాయి చెట్లు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేస్తే పెరగట్లేదు. అట్లా అయిపోయింది మన సాయిల్ కండిషన్. సో గైస్, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ మోటివేట్ అదర్స్ టు బీ ఆర్ గెట్ ఇన్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఆల్రైట్, సో ఆర్గానిక్ అయితే ఇలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేయాలి. అండ్ కెమికల్ అయితే యూజ్ ఎ బ్యాలెన్స్డ్ ఎన్పికే 19:19:19 ఫర్టిలైజర్, బట్ అవాయిడ్ యూజింగ్ టూ మచ్ నైట్రోజన్ యాజ్ ఇట్ కెన్ మేక్ లీవ్స్ మోర్ సస్పెక్టబుల్ టు ఇన్ఫెక్షన్. ఓకే, ఎన్పికే అనే ఒక కెమికల్ని యూజ్ చేయమని చెప్తుంది. ప్రివెన్షన్ టిప్స్ ఏందో అదే చెప్తుంది. అండ్ ఇంకా మేము చాలా వరకు డేటాబేసెస్ అయితే ఇక్కడ యాడ్ చేయబోతున్నాము. ఎట్లా చేయాలి, లైవ్ వీడియోస్ అవన్నీ క్లియర్గా యాడ్ చేయబోతున్నాము. అండ్ విల్ బీ మేకింగ్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ లైవ్ సూన్. కానీ ఇలాంటి ఒక టూల్ని కూడా మనం క్రియేట్ చేయవచ్చు విత్ ఐడియాలజీ అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. దానికోసం అయితే ఒక లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి గైస్. ఏ పర్టికులర్ వీడియోలో నేను నా వీడియోస్ని షేర్ చేయమని చెప్పాను, బట్ ఈ పర్టికులర్ వీడియో యూ నీడ్ టు షేర్ ఇట్ అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అంటే ఇలా కూడా చేయొచ్చా అని ఈవెన్ ఫార్మర్స్ షుడ్ అండర్స్టాండ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళ సొంత యాప్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారు ఇవాళ రేపు, రైట్? సో గైస్, ప్లీజ్ డు షేర్ దిస్ వీడియో అండ్ దిస్ ఈజ్ హౌ విల్ బీ వర్కింగ్. మీరు కుదిరితే ఈ పర్టికులర్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా కదా, వేరే ప్లాన్స్ కూడా యాడ్ చేసి చూడండి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీకు కూడా అర్థమవుతుంది.
ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి గాయస్, ఎందుకంటే మాకు ఈ పర్టికులర్ యాప్ని రెక్టిఫై చేసుకోనికే యూజ్ అవుతుంది మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తే. కూల్. సో గైస్, ఇది మనీ మేకింగ్ స్ట్రాటజీ అయితే కాదు, దిస్ ఈజ్ లైక్ అన్ ఐడియాలజీ వాట్ హ్యావ్ షేర్డ్ విత్ యూ. ఒక స్ట్రాటజీ షేర్ చేశాను. మీరు వేరే నిష్లో వర్క్ చేస్తే, ఒకవేళ లెట్స్ సే యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఎ సాఫ్ట్వేర్, ఓకే, యూట్యూబ్కి రిలేటెడ్ ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలని అనుకుంటే సేమ్ ఇలాంటి ఒక ఐడియాలజీ ఫాలో అయ్యి యూ కెన్ క్రియేట్ ఇట్. అండ్ మీకు ఏమన్నా సపోర్ట్ కావాలని అనుకుంటే మీ అండ్ అవర్ టీమ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎ ఫ్రీ లైవ్ వెబినార్ నెక్స్ట్ వీక్, ఓకే. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, వేర్ యూ క్యాన్ వైప్ కోడ్ అండ్ బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, వెబ్ యాప్స్ అండ్ అప్లికేషన్స్, ఓకే. వైప్ కోడింగ్ అనేది ఇట్స్ అండ్ లైక్ అన్ అదర్ వరల్డ్ గాయస్. ఒకవేళ దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే లింక్ ఉంది డిస్క్రిప్షన్లో ఆర్ ఛానల్ డిస్క్రిప్షన్లో, రిజిస్టర్ అయిపోయి నెక్స్ట్ అప్కమింగ్ వెబినార్కి రిజిస్టర్ అయిపోండి గైస్. దెన్ యూ కెన్ కమ్ టు లర్న్ లైక్ హౌ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్ యాప్స్ అండ్ మొబైల్ యాప్స్ అండ్ స్టార్ట్ మేకింగ్ money from that. Cool. But at present this video I need a thumbs up as well, like share with your fellow farmers. So that's it for today guys. I hope ee particular strategy aithe meeku nachindani anukuntunnanu, and I'll catch you in the next video. Have a great day. Bye bye. Take care.